కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్. ఇక స్వప్నని శ్రీధర్ హాస్పిటల్కి తీసుకువస్తాడు. వెంటనే డాక్టర్ చూసి ఇంకా లోతుగా తెగుంటే ప్రమాదమై ఉండేది అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇంతలో కావేరి కాల్ చేస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, కావేరి, స్వప్నకి ఏమీ కాలేదు, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ శ్రీధర్ బయటికి వెళ్తాడు. అప్పుడే కార్తీక్ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. వెంటనే శ్రీధర్ చూసి, వీడేంటి ఇక్కడికి వచ్చాడు అంటే నడవగలుగుతున్నాడు కదా, చెకప్ చేయించుకోవడానికి వచ్చుంటాడు. స్వప్నతో గనక నన్ను చూస్తే స్వప్న నాన్నని నేనే అని తెలిసిపోతుంది. కార్తీక్ వెళ్ళేంత వరకు స్వప్న దగ్గరికి నేను వెళ్ళకూడదు అని అనుకుంటూ అక్కడే ఉండిపోతాడు శ్రీధర్. ఇక కార్తీక్ లోపలికి వస్తూ ఉంటాడు. అంతలో దీప హాస్పిటల్కి వస్తుంది. వెంటనే కాశీ దీప దగ్గరికి వెళ్ళి, అక్క, స్వప్న ఎలా ఉందో చూడు అని అంటాడు కాశీ. నీకు అసలు ఏమైనా ఉందా, నీ వల్ల ఏం జరిగిందో చూసావా అని తిడుతూ ఉంటుంది దీప. అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు అదంతా ఎందుకక్క, ముందు స్వప్న ఎలా ఉందో చూడక్క అని అంటాడు కాశీ. వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ దీపకి ఎదురుపడతాడు. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పాలి నేను ఒక్కడే వెళ్తానని, నిన్ను పంపించిందా అని కార్తీక్ అంటాడు. లేదు బాబు, నేను నీకోసం రాలేదు, మీ చెల్లి కోసం వచ్చాను అని అంటుంది దీప. స్వప్న ఇక్కడెందుకు ఉంది అని అంటాడు కార్తీక్. కాశీ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు స్వప్న సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని అంటుంది దీప. సూసైడ్ అటెంప్టా? అసలు కాశీ ఎందుకు వెళ్ళాడు? కాశీకి అసలు బుద్ధి ఉందా? వాణ్ణి ఏం చేయాలో చేయాలని అంటూ ఉంటాడు కార్తీక్. ఇప్పుడు అదంతా ఎందుకు బాబు, ఫస్ట్ నువ్వు స్వప్న ఎలా ఉందో చూడు అని దీప అంటుంది. స్వప్న దగ్గర మా నాన్నగారు ఉంటారు కదా అని కార్తీక్ అంటాడు. లేదు బాబు, బయటే ఉన్నారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను రాకుండా అని దీప అంటుంది. వెంటనే కార్తీక్ స్వప్న దగ్గరికి వెళ్తాడు. దీప వెంటనే కాశీకి ఫోన్ చేస్తుంది. నువ్వు స్వప్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళు అని అంటుంది దీప. స్వప్న వాళ్ళ నాన్న దగ్గరికా? ఆయన నన్ను చూస్తేనే తిడతారు అని అంటాడు కాశీ. నేను స్వప్న దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నిన్ను తిట్టినా తప్పులేదు, వెళ్ళు అని అంటుంది దీప. వెంటనే కాశీ శ్రీధర్ దగ్గరికి వెళ్తాడు. శ్రీధర్ వెంటనే, దరిద్రుడా, ఇక్కడికి కూడా దాపురించావా అని తిట్టడం మొదలు పెడతాడు. ఇక దీప కార్తీక్ స్వప్న దగ్గరికి వెళ్తారు. అన్నయ్య వచ్చారా అని అంటుంది స్వప్న. ఏంటి ఈ పిచ్చి పని, చచ్చిపోదాం అనుకున్న దానివి ఇంకొంచెం లోతుగా కోసుకోకపోయావా, పైపైన ఎందుకు కోసుకున్నావు అని అంటాడు కార్తీక్. కత్తి పదును లేదు అన్నయ్య అని అంటుంది స్వప్న. మరి హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో 2 కత్తులు తీసుకుని వెళ్ళు అని అంటాడు కార్తీక్. ఇదంతా కాశీగాడి వల్లే వచ్చింది అని కాశీని తిడుతూ ఉంటాడు కార్తీక్. కాశీని ఏమీ అనొద్దు అన్నయ్య అని స్వప్న అంటుంది. కాశీని అనకూడదు, నిన్ను అనకూడదు, ఇంకెవరిని అనాలి అని కార్తీక్ సీరియస్ అవుతాడు. మా డాడీని అనాలి అని అంటుంది స్వప్న. మీ నాన్నగారు ఎక్కడున్నారు అని అంటాడు కార్తీక్. బయటే ఉన్నారన్నయ్య, తీసుకొస్తాను, నా గురించి కాశీ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించండి అని అంటుంది స్వప్న. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ అక్కడి నుంచి కార్తీక్ దీప బయటికి వెళ్ళిపోతారు. ఇక శ్రీధర్ కాశీని తిట్టి పొమ్మని బయటికి పంపించేస్తాడు. వెంటనే శ్రీధర్ స్వప్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా అని అడుగుతాడు. నాకు ఇంకా ఏం కాలేదని బాధపడుతున్నాను డాడీ అని అంటుంది స్వప్న. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, కాశీకున్న విలువ నాకు లేదా అని శ్రీధర్ అంటాడు. మీకు కూడా నా మీదున్న విలువ నా ప్రేమకు లేదా డాడీ అని అంటుంది స్వప్న. అది సర్లే కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చారా అని అంటాడు శ్రీధర్. ఏ, కాశీ వచ్చాడని భయపడుతున్నారా అని అంటుంది స్వప్న. వాడా, ఆ వెధవ రాడు, ఆ వెధవకి నేను వార్నింగ్ ఇచ్చి పంపించాను అని అంటాడు శ్రీధర్. ఇక కార్తీక్ దీప హాస్పిటల్ నుంచి బయటికి వస్తారు. దీప నీతో కొంచెం మాట్లాడాలి అంటూ కార్తీక్ దీపను బయటికి తీసుకువెళ్తాడు. కార్తీక్ దీపతో ఇలా అంటాడు. స్వప్న చేయి బదులు గొంతు కోసుకుని ఉంటుంటే ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. దీన్ని బట్టి కాశీని పెళ్లి చేసుకోకపోతే స్వప్న ప్రాణాలతో ఉండదని అర్థమవుతుంది. నాకు దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు కార్తీక్. మీరు కంగారు పడకండి బాబు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని దీప అంటుంది. ఏం చేయాలి దీప? ఒక పక్క నాన్నగారు, ఒక పక్క అమ్మ, ఒక పక్క చెల్లి, ఆ చెల్లికి ఇంకో అమ్మ, ఇవన్నీ తెలిస్తే ఏమన్నా అవుతుందేమో అని భయమేస్తుంది అని కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి, నాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు ఎప్పుడు నా మంచి గురించి ఆలోచిస్తారు, కానీ నేను కూడా మీ మంచి గురించి ఆలోచించాలి కదా, నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి అంటూ దీప అంటుంది. అక్కడ నుంచి దీప వెళ్ళిపోతుంది. కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు.
ఇక హాస్పిటల్లో స్వప్న దగ్గరికి శ్రీధర్ వచ్చి డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తానన్నారు, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తానని బయటికి వెళ్తాడు శ్రీధర్. అప్పుడే కాశీ లోపలికి వస్తాడు. స్వప్న ఎలా ఉంది అని కాశీ అడుగుతాడు. ఇంకా ఏమీ కాలేదని బాధపడుతున్నాను అని స్వప్న అంటుంది. చావాల్సి వస్తే ఇద్దరం కలిసే చద్దాం అని కాశీ అంటాడు. వద్దు కాశీ అలా అనొద్దు అని స్వప్న అంటుంది. మరి మనం ఫైట్ చేసేది మన ప్రేమను గెలిపించుకోవడానికి, ప్రాణాలు తీసుకోవడానికి కాదు అని కాశీ అంటాడు. ఆ హీట్ మూమెంట్లో ఏదో చేశాను కాశీ, ఇంకెప్పుడు అలా చేయను అని అంటుంది స్వప్న. ఇక జాగ్రత్తగా ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాశీ. ఇక కార్తీక్ కాంచన భోజనం దగ్గర కూర్చుంటారు. అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు కాంచన ఎంత తొందరగా వచ్చారండి అని అంటుంది కాంచన. అదేంటి కాంచన అలా మాట్లాడుతున్నావు అని శ్రీధర్ అంటాడు. మరి ఈ మధ్య మీరు ఇంటికి రావడం లేదు, నైట్స్ కూడా రావడం లేదు, ఏమన్నా అంటే ఆఫీస్లో వర్క్ ఉంది అంటారు, ఇంకేం చేయాలి అని అంటుంది కాంచన. ఇక భోజనానికి కూర్చోండి అని అంటుంది. నాకు ఆకలిగా లేదు అని శ్రీధర్ అంటాడు. ఇక కార్తీక్ అంటాడు, మీరు ఆఫీస్లో భోంచేసి వచ్చారా, అందుకే ఆకలిగా లేదంటున్నారు అని కార్తీక్ అంటాడు. లేదు, నేను ఎక్కడా భోంచేయలేదు, నేను ఇక్కడే తింటాను అని కూర్చుంటాడు శ్రీధర్. ఇక కాంచన ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసరికి విసిగెత్తిపోయి ఆకలిగా లేదని ప్లేట్లో చేతులు కడిగేసుకుంటాడు శ్రీధర్. నువ్వేమీ కంగారు పడకమ్మా, నాన్నగారు మనకి హింట్ ఇచ్చారు ఆల్రెడీ ఆకలిగా లేదని, నువ్వు తిను అంటూ కార్తీక్ అంటాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.